Very good evening. Welcome to the debate. బెంగళూరు అనేది ముంబైకి ఒక బ్రాండ్ ఉంది. ముంబైకి ఏది అంటే బిజినెస్ సెంటర్, ఇండియాకి సంబంధించినంత వరకు ఫైనాన్షియల్ క్యాపిటల్, ఆర్థిక రాజధాని అనే పేరున్న ముంబైకి మాఫియా అడ్డా అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే అక్కడ దావుద్ ఇబ్రహీం లాంటి మాఫియా డాన్లు అక్కడ ఎదిగారు. ఆయనతో పాటు ఇంకా చాలా మంది డాన్లుగా తయారయ్యి ముంబైని ఒక ఊపు ఊపేశారు. ఇప్పటికీ ఊతానే ఉంది అది ఆ ఊపుకి. కాబట్టి ముంబైలో రెడ్ లైట్ ఏరియాలు, మాఫియాలు ఉండడం అనేది అదేం పెద్ద మనకు ఆశ్చర్యంగా అనిపించదు. అలాగే బెంగళూరుకి వచ్చేసరికి గ్రీన్ సిటీ అంటారు. మంచి అంటే ఇప్పుడంతా లేకపోవచ్చు, బట్ ట్రాఫిక్ అది పెరిగిపోయి సిటీ అంతా గజిబిజిగా ఉన్నా బట్ ఇట్స్ గుడ్ సిటీ. బెంగళూరు మంచి హ్యాపెనింగ్ సిటీ, అలాగే మంచి బిజినెస్ సిటీ అండ్ బాగుంటుంది అనేది ఒకటి, కూల్గా ఉంటుంది. అక్కడ లేవు రౌడీలు, గుండాలు ఎక్కడైనా ఉంటారు. మనుషులు ఎక్కడున్నా క్రైమ్, సెక్స్ ఇలాంటివి ఉంటాయి. మనుషులు ఎక్కడుంటే అక్కడ మానవ జాతి ఎక్కడున్నా అక్కడ ఉంటుంది. కాకపోతే ఏంటంటే బెంగళూరు సంహవ్ ఒక పీస్ఫుల్ సిటీగా, పెద్దగా క్రైమ్ తక్కువ ఉండే సిటీగా ఉంటుంది. బట్ అన్ని చోట్ల ఉన్నట్టు కాకుండా తక్కువగా ఉండే సిటీ. అలాంటి బెంగళూరు ఎందుకు ఇలా మారుతోంది అనే ఆవేదన, ఆందోళన ఇప్పుడు మొదలవుతోంది. అక్కడ ఎక్కడ బెంగళూరులో ఉన్న కన్నడిగులే ఫీల్ అవుతున్నారు, మా బెంగళూరుని ఎందుకు ఇలా తయారు చేస్తున్నారని. ఎవరిని అంటున్నారు వాళ్ళు అని అంటే ఏపీ వాళ్ళు కొందరు అక్కడికి వెళ్ళి బిజినెస్ల రూపంలో లేకపోతే రాజకీయాల రూపంలో రకరకాల వాళ్ళ బిజినెస్లో లేకపోతే ఇంకా ఏదన్నా స్కాములు, దోపిడీలు, మైనింగ్లు, ఇవన్నీ ఇక్కడ నుంచి అక్కడికి సామ్రాజ్యాలు విస్తరించి బెంగళూరులో ఒక రకంగా చెప్పాలంటే సగం బెంగళూరుని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు, కానీ తెలంగాణ వాళ్ళు అంత ముదుర్లు కాదు. ఏపీలో కూడా అంత ముదుర్లు అందరూ ఉండరు, కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది ఎవరో నెక్స్ట్ వస్తుందిలే లిస్టు. అయితే ఇది ఇప్పుడు బెంగళూరు గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అనే దాని మీద కర్ణాటక రాష్ట్రంలో చాలా జిల్లాల్లో తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాటర్ సోర్సెస్ ఉన్న దగ్గర క్యాంపులు పెట్టుకొని అక్కడ వ్యవసాయం చేసుకుంటూ, ఆ బళ్ళారి ఆ చుట్టుపక్కల జిల్లాలు చాలామంది ఉన్నారు. అక్కడ దాదాపు 20 to 30% తెలుగు వాళ్ళే ఉన్నారు చాలా జిల్లాల్లో. కొంతమంది ఎమ్మెల్యేలు మనోళ్ళు ఉన్నారు, మన మంత్రులు కూడా ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు బెంగళూరు పరిస్థితి ఏంటి అంటే మాఫియా అడ్డాగా మారుతోంది. మాఫియా దావుద్ ఇబ్రహీం లాంటి మాఫియా డాన్లు కాదు, జగన్మోహన్ రెడ్డి లాంటి మాఫియా డాన్లు. జగన్మోహన్ రెడ్డిని మాఫియా డాన్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఏపీలో జరిగినవన్నీ మాఫియాలే కాబట్టి. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, వాట్ నాట్, ప్రతిదీ మాఫియాలాగా చేసి పడేశారు. ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, మనుషుల మాఫియా, చివరికి అడ్మినిస్ట్రేషనే ఒక మాఫియా అయిపోయింది. అడ్మినిస్ట్రేషనే ఒక మాఫియా అని ఎందుకు అనాల్సి వస్తుందంటే అడ్మినిస్ట్రేషన్లో ఉన్న చాలామంది బ్యూరోక్రాట్లు పెద్ద మాఫియా డానికి అనుచర డాన్లుగా, చిన్న డాన్లుగా తయారై ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడ కేసులు వస్తాయని పారిపోతూ ఎక్కడికి పోతున్నారు. పెద్ద మాఫియా డానికి ఒక అడ్డా ఉంది. సినిమాల్లో, పాత సినిమాల్లో ఎన్టీ రామారావు సినిమాల్లో సత్యనారాయణకి, వాళ్ళకు నాగభూషణ్ గారికి వీళ్ళకి అడ్డాలు ఉంటాయి, విలన్ డెన్ అనేవాళ్ళు. డెన్నే కదా సార్, డెన్ అంటారు. అది అలాంటి డెన్ ఉంటుంది ఒకటి. ఆ డెన్ ఎక్కడుంది అంటే ప్రధానమైన డెన్ హెడ్ క్వార్టరు బెంగళూరులో పెట్టుకున్నాడు ఆయన. దాని పేరు యలహంక ప్యాలెస్. ఈ యలహంక అనేది ఒక ఏరియా, శ్రీకాకుళంలో శ్రీలంకలో ఉన్నట్టు కదా పేరు అలా ఉంటుంది, కానీ బెంగళూరులో ఉంది యలహంక. అందులో మనవాడికి ఒక పెద్ద ప్యాలెస్ అందరికీ తెలిసిందే. యలహంకలో జగన్ ప్యాలెస్ అంటే ఎంత పెద్దదో ఏదో కథలుగా చెప్తారు. మనం ఏం చూడలేదు, కానీ చాలా కథలుగా చెప్తారు దాని గురించి. 2 హెలిప్యాడ్లు ఉన్నాయని, 80-90 బెడ్రూమ్లు ఉన్నాయని,
ఐఎమ్ నాట్ జోకింగ్. అదొక చాలా పెద్దది. మరి ఎందుకు కట్టించారో దాన్ని, ఎవరు కట్టించారో, కొన్నదెవరో, కొనిపించింది ఎవరో, అసలు ఒక దశలో ఎలక్షన్లకి 2004 ఎలక్షన్ల ముందు అప్పులు కట్టలేక, ఎలక్షన్లకు డబ్బులు లేక హైదరాబాద్ సాగర్ సొసైటీలో ఉన్న ఇల్లునే అమ్ముకోవడానికి సిద్ధపడిన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వద్దులే అమ్మకం అని చెప్పి చంద్రబాబు నాయుడు చేసిన హెల్ప్ ఆ రోజున ఆ పరిస్థితి. అలాంటిది మరి బెంగళూరులో అంత పెద్ద ప్యాలెస్ ఎలా వచ్చింది ఏమో, గాడ్ ఓన్లీ నోస్. కొద్దిగా గొప్ప తెలిస్తే గాడ్ తర్వాత విజయసాయిరెడ్డికి అని తెలిసాము, ఎందుకంటే మాఫియా నెంబర్ 2 విజయసాయిరెడ్డి. సో ఈ సిచ్యువేషన్స్లో ఈ సోదంతా, ఈ స్టోరీ సోది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ అడ్మినిస్ట్రేషన్ మాఫియాలో తయారైన చోటా మోటా డాన్లందరూ అక్కడ తలదాచుకుంటున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్ వార్త. ఒక చోట డాన్ని పట్టుకొచ్చారు మన పోలీసులు. పట్టుకురావడం అంటే ఇంకా అదుపులోకి తీసుకోలేదు, వీళ్ళు విచారిస్తున్నారు. ఎందుకంటే అదుపులోకి తీసుకుంటే మళ్ళీ 24 గంటలు అరెస్ట్ చూపించాలి. అందుకని అదుపులో తీసుకోకుండా మంచి చెడు మాట్లాడుతున్నారు. మంచి చెడు మాట్లాడినాక అప్పుడు మరి ఏమన్నా తాంబూలాలు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తారేమో, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారు. మనం మన నుంచి మాట్లాడుకుంటున్నాం. ఈయనేమో లిక్కర్ సంబంధించిన డాన్, లిక్కర్ డాన్ ఎవరు, వాసుదేవ్ రెడ్డి అనే ఐఆర్ఎఫ్ ఆఫీసర్. ఇంకొక ఆయన ఉన్నాడు వెంకటరెడ్డి అని, మైనింగ్ మాఫియా, ఆయన అధికారే. ఎక్కడ పోయాడో తెలియదు, దాదాపు నెల పైన అవుతుంది. ఊళ్ళో ఉన్నాడా, ఊరు దాటాడా, ఏ ఊర్లో ఉన్నాడు, జల్లెడేసినా దొరకట్ల. ఖచ్చితంగా ఇతను యలహంక ప్యాలెస్లోనే ఒక బెడ్రూమ్లో ఉన్నాడేమో అనేది చాలా మంది అనుమానిస్తారు. ఎందుకు, ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి యలహంక ప్యాలెస్ దగ్గర దొరికాడు. ఏదో హోటల్లోకి వెళ్తుంటే పోలీసు చూసి పట్టుకున్నారు. హోటల్లోకి ఎక్కడికి వెళ్తున్నాడు, ప్యాలెస్ నుంచి హోటల్లోకి వెళ్తున్నాడా, లేకపోతే హోటల్లోనే ఉంటున్నాడు, ప్యాలెస్ దగ్గరేనంట ఆ హోటల్. సో మిగతా వాళ్ళు చాలా మంది, కొంతమంది పొలిటీషియన్లు కేసులు వస్తాయని అనుకుంటున్న పొలిటీషియన్లు కొంతమంది, ఇంకా కొంతమంది అధికారులు, వీళ్ళంతా మాయమైపోయారు. ఈ మాయమైపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు? దీనికి ఎందుకు, ఈ అనుమానాలకి ఎందుకు బలం చేకూరుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తాడేపల్లిలో కంటే యలహంకలో ఎక్కువ ఉంటున్నాడు. 2 రోజులు ఇక్కడ ఉంటే వారం అక్కడ ఉంటున్నాడు. ఏం మంత్రాలు జరుపుతున్నారు? వాళ్ళకి ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా జాగ్రత్తలు చెప్తున్నారా, లేకపోతే తెలీదు. మొత్తానికైతే ఏదో అనుమానాస్పదమైన వ్యవహారాలు జరుగుతున్నాయి. సో వీళ్ళందరూ ఈ అడ్మినిస్ట్రేషన్లో మాఫియాలుగా మారిన ఈ చోటా మోటా డాన్లు, అధికారులుగా ఉండాల్సిన వాళ్ళు, పాపం వాళ్ళని చూస్తే జాలేస్తుంది. ఇలా తయారై పారిపోయే పరిస్థితి తెచ్చుకున్నందుకు. వీళ్ళందరూ అక్కడ ఎందుకుంటున్నారు, వీళ్ళందరూ ఎప్పుడు పట్టుకొస్తారు అనే దాంతో పాటుగా ఇంకా ఫైళ్లు తగలబడుతూనే ఉన్నాయి. ఏపీలో చలికాలం చలిమంటలు వేసుకున్నట్టుగా ఫైళ్ళు మంటలు వేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు వేస్తున్నారు ఈ మంటలు? ప్రభుత్వం ఎందుకు వీటిని అడ్డుకోలేకపోతుంది? ఎందుకు వీళ్ళని తగలబెట్టిన వాళ్ళని ఎందుకు శిక్షించలేకపోతుంది ప్రస్తుత ప్రభుత్వం? ఇలా ఫైళ్లు తగలబెట్టుకుంటూ పోతే చివరికి ఎక్కడికి పోతారు వీళ్ళు? సో వీటితో పాటు ఈ అన్న క్యాంటీన్ల మీద చాలా దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు వైసీపీ నేతలు కానీ, లేకపోతే వాళ్ళ మీడియా కానీ. అన్న క్యాంటీన్లో అన్నం పెడుతుంటే కూడా తట్టుకోలేని ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు వీళ్ళు. ఆ మౌత్ మోషన్స్ ఎందుకు అవుతున్నాయో వీళ్ళకి, వాళ్ళ అన్నం తింటుంటే వీళ్ళకి ఎందుకు మోషన్స్ అవుతున్నాయో, అక్కడ పేద ప్రజలు అన్నం తింటుంటే అనేది ఈ అంశాలు చర్చిద్దాం. ఈ అంశాలు చర్చించడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ సామాజిక విశ్లేషకులు సత్యమూర్తి గారు ఉన్నారు. అలాగే పట్టాభిరామ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా భానుగారితో మాట్లాడదాం, ఎందుకంటే భానుగారు కూడా బెంగళూరులో చిన్న మాఫియా అడ్డా ఉన్నట్టుంది. భానుగారు నమస్కారం. నమస్తే అన్న. అంతా మీ ఏరియా వాళ్ళే కదా అక్కడ ఉండేది, మీకు కూడా ఏమైనా ఉందా చిన్న బెడ్రూము లేకపోతే చిన్న ఇల్లు? ఏమి లేదన్నా, మాకు బెంగళూరులో ఏం లేదు, తిరుపతిలో తప్ప మాకు ఎక్కడా లేదు. ఒకటి మీకు ప్యానెట్ పెద్దలందరికీ నమస్కారం. ఈ గండికోట రహస్యం అని మేము చిన్నప్పుడు ఒక సినిమా చూసామన్నా. అట్లా జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ ఉన్నారో, ఎన్టీ రామారావు గారి తాడేపల్లి ప్యాలెస్ కోట రహస్యాలు, ఈ ఇంకా బెంగళూరు ఉన్నటువంటి ఈ ప్యాలెస్ వైట్ హౌసా, బెంగళూరు ప్యాలెస్ రహస్యాలు, ఏమున్నాయో నేలమేళగలు కూడా
నేలమాలికలు కూడా ఉన్నాయేమో ఇప్పుడు అనుమానాలు ఉన్నాయన్న. ఎందుకంటే దోచుకుని దాచుకోవాలంటే ఎక్కడో ఒకటి బ్యాంకులో దాచుకోలేరు, కట్టలు కట్టలు ఎక్కడో తీసుకుని పెట్టుకోవాలి. ఏదో ఒక సినిమా ఈ మధ్య సినిమా వచ్చింది, ఒక సినిమా రానా గారు అనుకుంటా, ఒక అపార్ట్మెంట్కి పోతే ఒక మొత్తం ఓపెన్ చేస్తే రూమ్లన్నీ నోటు కట్టలు ఉంటాయి. అట్లా ఈ ప్యాలెస్ డబ్బులు పెట్టుకున్నారేమో అని చెప్పి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి లీడర్ సినిమాలో. అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు దోచుకున్నటువంటి డబ్బుల్ని ఎక్కడ దాచుకున్నారని చెప్పి ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇవన్నీ చూస్తా ఉంటే డాన్లే భయపడే, డాన్లకే సూపర్ డాన్ అనిపిస్తున్నారు. ల్యాండ్, శాండ్, వైను, మైను ఎన్ని వేల కోట్ల రూపాయలు దీంట్లో లావాదేవీలు జరిగింది. డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ లోనే దాదాపు ఈ మధ్య వైట్ పేపర్ రిలీజ్ అప్పుడు మేము గమనించినప్పుడు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్. దీంట్లో ఓన్లీ లిక్కర్లో మాత్రమే దాదాపు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది కేవలం 600 కోట్లు 700 కోట్లు అంటున్నారు. అంటే ఏమైంది? సారీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 600 కోట్లు అంటున్నారు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ 1,00,000 crores. ఏం జరుగుతుంది? కాబట్టి డాన్లే ఈయన దగ్గర వచ్చి నేర్చుకోవాలా, ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో తయారైపోయింది. ఎంత దారుణం అయిపోయిందన్న. సరే, ఈ ఫైల్స్ కథ మీరు మాట్లాడుతూ ఫైల్స్ కథ చెప్పారు. ఆంధ్రాలో అది మాట్లాడదాం. ఫైల్స్ నెక్స్ట్ ముందు డాన్ల సంగతి, ప్యాలెస్, తప్పించుకున్న అడ్మినిస్ట్రేటివ్ మాఫియాలు, వీళ్ళ గురించి బ్యూరోక్రటిక్ మాఫియాస్, వీళ్ళ గురించి మాట్లాడదాం మనం. ఎవ్వరు తప్పించుకునే ఛాన్సే లేదు వెంకటకృష్ణ. అందరి మీద గాలం వేస్తున్నాం. ఎవరు మా గాలాల నుంచి, మా వలల నుంచి తప్పించుకొని బయటపడే ప్రసక్తే లేదు. 2019 నుంచి 2024 వరకు ఎవరెవరు ప్రజాధనాన్ని దాచుకొని జగన్మోహన్ రెడ్డిని మోసుకొని తిరిగారు. అందరినీ కటకటాలకు పంపిస్తాం. ఇది మేమేమి అధికారంలోకి వచ్చినాం కదని చెప్పి మేమేమి దబాయించట్ల, బెదిరించట్ల. ప్రజాధనాన్ని దోచుకున్నోడికి హెచ్చరిక. భవిష్యత్తులో ఎవరైనా సరే, ఏ అధికారైనా సరే ఇలా అధికార పార్టీకి కొమ్ము కాస్తే, అధికార పార్టీని నెత్తిన పెట్టుకుంటే జరగబోయే రోజులు ఇదే జరుగుతుంది. దాదాపు 16 మంది ఐపీఎస్ ఆఫీసర్ని డీజీపీ ఆఫీసర్ రిపోర్ట్ చేయాలని చెప్పి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ని. ఏందన్నా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? నమ్ముకున్న వాళ్ళంతా చాలా చాలా గొప్ప వాళ్ళు అంట కదా. రోజు వాళ్ళ నీలి మీడియాలో సాక్షిలో రాస్తున్నారు. ఎవరి ఇయర్ సర్టిఫికేట్ అది? సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చుకుంటే సరిపోద్దా? సాక్షిగా అదే వాళ్ళు ఇచ్చుకుంటే సాక్షి అంటే వాళ్ళు సాక్షి వాళ్ళకి సాక్షి ఏమో కానీ ప్రజల సాక్షికి ఇవ్వాలా, ప్రజలు ఇవ్వాలి సర్టిఫికేట్. ఎందుకు వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు? ఊరికే తీసుకోలేదు డీజీపీ గారు. ఆ ప్రభుత్వం మార్గం మేము కక్ష సాధింపు దూరంతో పనిచేయట్లేదు. మేము వాళ్ళ కాండక్ట్, క్యాలిబర్, కెపాసిటీ అసలు ఏం చేశారు 5 సంవత్సరాలు పూర్తిగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. కాబట్టి వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకున్నాం. ఇంక ఈ ప్యాలెస్ గొడవలకు వస్తే ఖచ్చితంగా అందరూ అక్కడికే ఎందుకు దొరుకుతున్నారు? ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి కూడా అక్కడే తిరుగుతూ అంటే పట్టుబడ్డారని చెప్పి వార్తలు వస్తున్నాయి. కాబట్టి జగన్ కూడా ఈ మధ్య కాలం మీరు గమనించారన్నా, 5 సంవత్సరాలు కాకుండా ఈ మధ్య రెగ్యులర్ గా బెంగళూరుకి వెళ్తున్నారు. అదే దాదాపు నాకు తెలిసి ఒక 3 సార్లు. ఫస్ట్ ఎందుకు బెంగళూరు జగన్మోహన్ రెడ్డి గారు తెగ తిరుగుతున్నాడు, వీళ్ళని అందరినీ టూరిస్ట్ పొలిటీషియన్లు, ప్యాకేజ్ స్టార్లు అన్నాడు కదా, హైదరాబాద్ నుంచి వస్తున్నారని. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజులు తాడేపల్లిలో ఉంటే వారం రోజులు బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడని ఆలోచించండి. చాలా మంది ఆలోచించాను, నేను కూడా చాలా దాని మీద డిబేట్లు కూడా పెట్టా. కానీ ఎప్పుడైతే వాసుదేవరెడ్డి యలహంక ప్యాలెస్ పక్కనే పోలీసులు గుర్తించి అతన్ని విచారించడం మొదలెట్టారో అప్పుడు డౌట్ వచ్చింది, ఓహో 1-2 అని. కొద్దిగా ఎంక్వైరీ చేస్తే లీడ్స్ అటే వెళ్తున్నాయి. మిగతా వాళ్ళు కూడా అక్కడే చుట్టుపక్కలే తచ్చాడుతున్నారు, అక్కడక్కడ తిరుగుతున్నారు, లేకపోతే అందులోనే ఉన్నారు అనే కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ చాలా మంది ఇంకా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా. ఒక్క నిమిషం, భానుప్రకాష్ రెడ్డి గారు, సత్యమూర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు ది డిబేట్. సత్యమూర్తి గారు, మీ విశ్లేషణ ఏంటి దీని మీద? బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద ప్యాలెస్ ఉంది. మామూలుగా అయితే ఆయన కుటుంబానికి అంత పెద్ద ప్యాలెస్ అవసరం లేదు, ఇంకేదో చేయడానికే ఉంటుంది అలాంటి ప్యాలెస్. ఇప్పుడు అక్కడ ఒక లీడ్ దొరికింది. మిగతా వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వెంకటరెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకేమో 3-4 పేర్లు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. సో వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు అక్కడే ఉండుంటారు అనేది ఒక అనుమానం. కొంతమంది వైసీపీ వాళ్ళు దాన్ని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, మా వాడు దాచి ఉంటాడని. ఎందుకంటే వాళ్ళతో మీటింగ్లు పెట్టాలి కదా. సో మీ అనాలిసిస్ ఏంటి దాని మీద? ఇదేంటంటే ఈ మెయిన్గా వాసుదేవ్ రెడ్డి ఇప్పుడు దొరికాడు కాబట్టి ఒక పిన్ దొరికాడు కాబట్టి ఇతని గురించి ఫస్ట్ చెప్పిన తర్వాత మిగిలిన వాళ్ళు చెప్తా.
ఇతను ఎట్లా అంటే ఇతన్ని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. కానీ ఇతను మాత్రం పోలీసు రాడార్లో ఉన్నాడు. ఒక స్పెషల్ టీం ఇతని కోసం వెతుకుతూ ఉన్నది. ఇతనికి ఏంటంటే మెయిన్గా అంతకు ముందర ఇతన్ని హైదరాబాద్లో ఇతర చోట్ల ఇతని గురించి ఎంక్వైరీ చేశారు, పట్టుకున్నారు, నోటీసులు అవి ఇచ్చారు కదా. అవును. అప్పుడు చాలా హ్యూజ్ గోల్డ్ దొరికింది, అవును, మనీ దొరికింది. ఇవన్నీ దొరికిన తర్వాత అతను యాక్చువల్గా ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫీసర్. అవును, ఇక్కడ హైదరాబాద్ లో చేసేవాడు. అంతకు వీళ్ళకి ఏంటి అంటే ఇతను మెయిన్గా వాసుదేవరెడ్డి గుంతకల్ డివిజన్లో పనిచేసేవాడండి. గుంతకల్ డివిజన్లో పనిచేసేటప్పుడు కమర్షియల్ ట్రాఫిక్ ఇది చూసేవాడు. అంటే రైల్వే ర్యాక్లు అలాట్ చేసే ఉద్యోగం చేసేవాడు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి తోటి పరిచయాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి, లావాదేవీలు ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ రైల్వే ర్యాక్లు అంటే ఈయనకి చాలా సిమెంట్ కంపెనీలు అవి ఉన్నాయి కాబట్టి ర్యాక్లు అలాట్ చేయటము డీలింగ్లో ఉన్నాడు. గుంతకల్లో ఈయన ర్యాకుల్ని అసలు అసంబద్ధంగా ఇస్తున్నాడు అన్న ఉద్దేశంతో సిబిఐ కూడా ఇతని మీద దృష్టి సారించి ఉన్నదండి. సిబిఐ మీద కూడా అంటే సిబిఐ దగ్గర ఈయన మీద కంప్లైంట్లు ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత ఏంటి అంటే దేశంలో ఏ డిపార్ట్మెంట్లో ఎవరు పెద్ద అవినీతి పరులు ఉంటారో సెలెక్ట్ చేసుకోవటం ఆయన ప్రత్యేకత. అటువంటి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుంటాడు. అట్లా దొరికిన వాడు ఈ వాసుదేవ ఆణిముత్యం. అట్లా దొరికిన ఆణిముత్యం ఇప్పుడు ఈ వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా గనులు ఇవన్నీ మసూదన్ రెడ్డి, లేకపోతే ఇప్పుడు కొత్తగా తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి, అందరూ ఇదే బ్యాచ్. విజయ్ కుమార్ రెడ్డి మరి ఇది వీళ్ళ కళ్ళు చూస్తుండగానే వెళ్ళిపోయాడు హిమాచల్ ప్రదేశ్. వెళ్ళిపోయాడు. చాలా శత విధాల ప్రయత్నం చేశాడు చేరటానికి. స్టేట్ గవర్నమెంట్ క్లియరెన్స్ లేకపోతే మేము చేర్చుకోమన్నాను, దాంతో ఆగాడు. ఇప్పుడు విజిలెన్స్ కేసు ఇదైంది. వీళ్ళందరూ ఏంటంటే ఇతన్ని ట్రాక్ చేసినప్పుడు ఈ వాసుదేవరెడ్డిని పోలీసు రాడార్లో ఉన్నాడని చెప్పాను కదా, ఆ రాడార్లో అంటే అరెస్ట్ చేయలేక కాదు, పోలీసులకి ఇతని అనుభవాలు తెలుసు. మిగిలిన వాళ్ళ గురించి నాకు ఐడియా లేదు, కానీ ఇతని వేరే వర్డ్స్ మాత్రం పోలీసులకి తెలుసు. ఎందుకంటే ఆయన బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు కాబట్టి మూమెంట్స్ ఎక్కడో ట్రేస్ అవుతాయి చేస్తున్నాడు. ఇతను ఏంటంటే ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అనేది ట్రాక్ ఉన్నదండి. ఇతను నేపాల్ దాకా వెళ్ళొచ్చాడు. నేపాల్ ఎందుకు అంటే జంప్ క్రమంలో వెళ్ళాడు. అక్కడ సిగ్నల్స్ బాగా లేకపోయేటప్పటికి మళ్ళీ వెనక్కి వచ్చాడు. గోవా వెళ్ళాడు. తర్వాత గోవా నుంచి ఇతన్ని వెంబడిస్తే అతను బెంగళూరులో తేలాడు. వీళ్ళు బహుశా నేను అనుకోవడం ఏంటంటే పోలీసులు కూడా మొత్తం అతన్ని ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు అని ట్రాక్ పెట్టినట్టున్నారు. అందుకనే టైం తీసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తున్నది. గోవా నుంచి మీరు చెప్పిన దాని ప్రకారం ఈ మధ్య కాలంలో అతను జగన్మోహన్ రెడ్డి కలిసి ఉంటే అది కూడా పోలీసుల దీంట్లోకి వచ్చి ఇప్పుడు కూడా చెప్తాడు కదా. మెయిన్ గా ఏంటంటే ఒక 60,000 కోట్ల రూపాయలు క్యాష్ ఉన్నది అనేది, అవి లిక్కర్ లో బ్లాక్ చేసినవి, అవి ఎక్కడెక్కడ పెట్టాడు అనేది ఈయనకు కూడా తెలుసు అనేది అనుమానం. ఇవి ఎక్కడెక్కడ పెట్టాడు, ఈ డంప్ క్యాష్ డంప్ మనం అది ట్రాక్ చేస్తే తప్ప ఈ నేరాన్ని రుజువు చేయలేరు కదా. సో అందుకని ఆ ప్రాసెస్ ఏదో నడుస్తున్నట్టుగా నాకు వచ్చిన సమాచారం, తెలిసిన సమాచారం. 60,000 కోట్ల రూపాయల క్యాష్ అంటే ఎన్ని చోట్ల పెట్టి ఉంటాడు? ఓకే, అది 60 కావచ్చు, 50 కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఆ క్యాష్ ఆ డంప్స్ ఎక్కడ ఉన్నాయనేది తెలియాలి. ఈ కేసుకి సంబంధించి నేను అంటే పబ్లిక్లో చెప్పను, కానీ ఒక అతను మాత్రం పోలీసుల దగ్గర ఉన్నాడు. ఇతనికి కేసుకు సంబంధించి కాదు, వాసుదేవరెడ్డికి వ్యక్తిగతంగా సంబంధించి అతని దగ్గర ఉన్నారు. అతని ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా జరుగుతున్నది. మిగిలిన వాళ్ళు ఎక్కడ కనపట్టలే. హైదరాబాద్ లో 3-4 టీములు తిరుగుతున్నాయి. వీళ్ళందరూ ఇంకా రాడార్లోకి వచ్చినట్లు లేరు.
వీళ్ళందరూ కూడా, ఈ ఆఫీసర్లందరూ కూడా మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు మాఫియా అధికారానికి దగ్గరగా ఉంటే ఎంత డ్యామేజ్ జరుగుతుందనేది దారుణం అండి. అసలు అందుకే నేను మాఫియా అనేసి అడ్మినిస్ట్రేటివ్ మాఫియా అన్నారు. దారుణం కదా. మాఫియా వీళ్ళతో కలిస్తే ఎన్ని దారుణాలు జరుగుతాయి అనేది ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక పెద్ద కేస్ స్టడీ అండి. అవును. దీన్ని మరి బ్రేక్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు అదే బ్రేక్ చేయడం అవసరం ఉంది. మరి బ్రేక్ ఎలా చేస్తారు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంకా జరుగుతూనే ఉన్నాయి కదా. సో ఈ యలహంక ప్యాలెస్ ని ఎలా వాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు అక్కడే ఉన్నారా అనేది ఇంకొంచెం డీప్. పటాభి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వికే గారు. మీరేమన్నా రీసెర్చ్ చేశారా యలహంక ప్యాలెస్ గురించి? న్యాచురల్ గా చేస్తాం కదా వికే గారు. ఇప్పుడు ఈ బెంగళూరు ప్యాలెస్, ఈ యలహంక ప్యాలెస్ అనేది చాలా పాపులర్, ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సాధించింది. అందరికీ కూడా ఒక డిస్కషన్ పాయింట్. సరే, మన మాము ఓడిపోయిన తర్వాత అచ్చగా ఇప్పుడు అక్కడే ఉంటా ఉన్నాడు. సో పదే వారం అక్కడికే వెళ్తా ఉన్నాడు. సో ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో సాధారణంగా వికే గారు, ఇటువంటి డాన్లందరికీ కూడా ఇటువంటి డెన్లు ఉంటాయి. మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు మన జగన్ రెడ్డిని అందరూ కూడా ఆంధ్ర ఎస్కోబార్ అంటారు. ఆ కొలంబియాలో ఆ డ్రగ్ మాఫియా కింగ్ ఉన్నాడు కదా, పాబ్లో ఎస్కోబార్. మొన్న ఏదో ప్రెస్ మీట్ లో అడిగితే చాలా అమాయకంగా పాబ్లో గీబ్లో ఏదో అసలు దాన్ని పలకటమే చేతగానట్టు చాలా కామెడీ చేశాడు. మనవాడు చూసేదే ఆ నెట్ఫ్లిక్స్ లో నార్కోస్లు, ఈ పాబ్లో ఎస్కోబార్లు, గడాఫీలు, వీళ్ళ గురించే చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఎట్లా ఎక్కడెక్కడ ఎంతెంత దోచేశారు అన్ని చూసి దానికి మళ్ళీ పదును పెట్టి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. మొన్న మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జగన్ రెడ్డిని, గతంలో కూడా చెప్పాం వీడు ఆంధ్ర ఎస్కోబార్ అని, మొన్న మళ్ళీ ఈ మధ్యనంటే అదే క్వశ్చన్ అడిగారు, ఏంటి సార్ మిమ్మల్ని అందరూ ఆంధ్ర ఎస్కోబార్ అని పిలుస్తున్నారు, ఆ కొలంబియా పాబ్లో ఎస్కోబార్ ని మించిపోయారంట కదా మీరు మొత్తం ఈ డ్రగ్ మాఫియాలో దోచుకోవటంలో. అంటే అసలు ఏమీ ఎరగనట్టు దాన్ని ఆ పేరు పలకటమే చేతగానట్టు తెగ నటించేశాడు ఈ నట బేబత్స. సో ఆ పాబ్లో ఎస్కోబార్ కూడా ఇటువంటి ఎస్టేట్ ఒకటి ఉండేది, ఈ బెంగళూరు ఎస్టేట్ లాగానే ఆ కొలంబియాలో చాలా ఫేమస్, దాన్ని నేపుల్స్ ఎస్టేట్ అంటారు. సేమ్ సార్, మీరు ఒకసారి నేపుల్స్ ఎస్టేట్ అని గూగుల్ చేయండి. ఈ బెంగళూరు ఎస్టేట్ లాగానే అది కూడా కొన్ని 100 ఎకరాల పైన పెద్ద ఏరియా, దానిలోనే హెలీప్యాడ్లు, ఒక చిన్న రన్వే కూడా పెట్టేసుకున్నాడు ఆయన. లోపల అసలు ఇంకా బయట ప్రపంచంతో సంబంధం లేనట్టు ఒక భారీ డెన్, నేపుల్స్ ఎస్టేట్, దాని పేరు నేపుల్స్ ఎస్టేట్, అది క్రియేట్ చేసుకున్నాడు. మనోడు అదే కాపీ కొట్టినట్టున్నాడు. ఎస్కోబార్ కన్నా ఉండేది నాకు ఉండకూడదు అని చెప్పి మనోడు ఇక్కడ కాపీ కొట్టినట్టున్నాడు. అదే దావూద్ ఇబ్రాహిం కూడా కరాచీలో ఒక ఎస్టేట్ ఉంది. ఇట్లా ఈ డాన్లు అందరూ ఇలాంటి పెట్టుకుని కొన్ని 100 మంది సెక్యూరిటీ పెట్టుకుని లోపల అన్ని విలాసాలు, లగ్జరీలు, వాట్ నాట్ ఎక్సెట్రా అన్ని పెట్టుకుంటారు. సో ఈ ప్యాలెస్, ఈ యలహంక ప్యాలెస్ ఏదైతే ఉందో వికే గారు, మనోడేం పొద్దున్న లేస్తే అక్కడే ఉంటాడు. ఈ మధ్య అయితే మరీ అసలు అచ్చగా బయటికి రావట్లేదు. కానీ ఈ మనోడి ఎలక్షన్ అఫిడవిట్ చూసా, అసలు ఇదేమన్నా వీడి పేరు మీద ఉందా, అసలు ఏమైపోయింది మనోడు, మన మాము పేరు మీద అసలు ఏం పెట్టాడు, మాము గారి భార్య భారతీరెడ్డి గారు, 2 కుమార్తెలు హర్షిని రెడ్డి, వర్షారెడ్డి, అసలు వీళ్ళ పేర్ల మీద ఏం ఆస్తులు పెట్టారని చూస్తే అసలు ఎక్కడా దీని ప్రస్తావనే లేదు. ఇప్పుడు మన మాము పేరు మీద అగ్రికల్చర్ ల్యాండ్ ఏదో ఇడుపులపా అన్నారు, తర్వాత నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంతా కూడా కడప జిల్లా పెట్టారు. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ వచ్చి ఆ సాగర్ సొసైటీలో పాత ఇల్లు ఒకటి ఉండేది కదా, మీకు కూడా తెలుసు వికే గారు, ఆ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీ ఇది ఒకటి పెట్టారు రెసిడెన్షియల్ బిల్డింగ్. ఇంకా పులివెందులది భారతిరెడ్డి గారి పేరు మీద అయితే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లో ఈ తాడేపల్లి ప్యాలెస్ ఒకటి మన భారతిరెడ్డి గారి పేరు మీద ఉంది. దానిలో విల్లా నెంబర్ 47 అంట, 42,000 స్క్వేర్ ఫీట్ అంట. ఇది 42,000 స్క్వేర్ ఫీట్ అండి ఒఫిషియల్లీ అని పెట్టారు. తాడేపల్లి కొంప ఏరియా 42,000 స్క్వేర్ ఫీట్ అంట. అది కట్టింది ఎవరో తెలుసా? అది కట్టింది ఎవరో తెలుసా? ఏంటి వీక్ ఎవరు? ఆదిశేషగిరిరావు గారు.
అక్కడ ఆ ప్రాజెక్టు ఆయన మొత్తం అది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేశారు అక్కడ 40 విల్లాలు లేఅవుట్ కరెక్ట్ ఆ లేఅవుట్ వేసింది ఆయనే. తర్వాత ఆయన రకరకాలుగా ఉంచి తీసుకున్నారు. చాలా మెడ మీద కత్తి పెట్టారు. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇది గుర్తు చేస్తే ఆయన ఏడుస్తాడు అక్కడ. అలాగూ ఆయన కూడా రెగ్యులర్ గా మీ షో చూస్తా ఉంటారు. మళ్ళీ ఎందుకు ఆ గాయాన్ని మళ్ళీ మనం కెలకటం. తర్వాత హర్షిని రెడ్డి గారి పేరు మీద ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్, ఎక్కడా కూడా ఈ బెంగళూరు ప్యాలెస్ ప్రస్తావన ఎక్కడా లేదండి. అసలు వాళ్ళ పేర్ల మీదే లేదు ఎక్కడ. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నేను చెక్ చేశా. సో ఎవరిదో తెలియనటువంటి ఒక కొంపలో మనోడు ప్రస్తుతం అక్కడ ఉంటా ఉన్నాడు. ఖచ్చితంగా ఇందాక ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు ఏదైతే చెప్పారో, ఈ వాసుదేవరెడ్డి కానీ ఈ వెంకటరెడ్డి కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా 2 నెలలుగా మాయం చేసి అక్కడే పెట్టుంటారు. నేను మొన్న ఈ మధ్య కూడా చెప్పా ఒక డిబేట్లో. ప్లస్ ఇంకొకటి, ఈ వాసుదేవరెడ్డి ఎవడనేది కూడా ఇప్పుడు అందరికీ చాలా చాలా మందికి అసలు హూ ఈజ్ దిస్ వాసుదేవరెడ్డి. ఇందాక మిత్రులు చెప్పారు, రైల్వే ఆఫీసరు, రైల్వే డిపార్ట్మెంట్లో ఆఫీసరు, ఆ రేకులు గీకులు ఇవన్నీ కూడా అన్ని చూస్తూ ఉంటారు. మోస్ట్ కరప్ట్. రైల్వేలో ఎవరిని అడిగినా అమ్మ వీడేంటి సార్ అసలు వీడు తిమింగళం కదా అని చెప్తారు. చూడటానికి అసలు మంచి బొట్టు గిట్టు పెట్టి అసలు చాలా పెద్ద అమాయకపు చక్రవర్తిలాగా ఉంటాడు. కానీ అతిపెద్ద తిమింగళం. ఈ తిమింగళం ఎవరో తెలుసా వికే గారు? అంటే మీ ఉద్దేశం మాజీ అలా నిజమైన వాళ్ళు ఉంటాయి. ఇటు కొంతమంది దొంగలు కూడా ఇటువంటి గెటప్లు క్రియేట్ చేస్తా ఉన్నారు, బొట్టు గిట్టు పెట్టి ఏదో బయట ప్రపంచాన్ని మోసం చేయడానికి. సరే, ఈ వాసుదేవరెడ్డి ఎవరు? ఈ సామినేని ఉదయ్ భాను ఎవరైతే జగ్గైపేట ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడో ఆ సామినేని ఉదయ్ భాను వియంకుడు మారెడ్డి పుల్లారెడ్డి. అంటే ఉదయ్ భాను కుమార్తెని ఈ పుల్లారెడ్డి గారి కుమారుడు అయినటువంటి విజయసింహారెడ్డికి ఇచ్చారు. సో ఈ మారెడ్డి పుల్లారెడ్డి అల్లుడు ఈ వాసుదేవరెడ్డి, పుల్లారెడ్డి కూతుర్ని వాసుదేవరెడ్డికి ఇచ్చారనమాట. సో సామినేని ఉదయ్ భాను దగ్గర బంధువు ఈ పుల్లారెడ్డి. సామినేని ఉదయ్ భాను గారి వియ్యంకుడు గారి అల్లుడు. ఉదయ్ భాను గారి వియ్యంకుడికి స్వయాన అల్లుడు వాసుదేవరెడ్డి. ఆ రకంగా లింక్ కలిపారు. మనవాడు రైల్వేస్ లో ఎంత దోచేసిందో అదంతా కూడా చెప్పేసరికి జగన్ రెడ్డికి తగ్గ ఇంప్రెస్ అయిపోయారు. బాబు అట్టంటోడే కావాలని లాగారు. చాలా వరకు ఈ ట్రాన్సాక్షన్స్ క్యాష్ కంటైనర్లు డంపులు ఈ వ్యవహారం అంతా కూడా ఉదయ్ భాను అతని కుమారుడు విజయసింహారెడ్డి వీళ్ళిద్దరి పర్యవేక్షణలోనే ఈ లిక్కర్ క్యాష్ అంతా కూడా నడిచింది. ఈ మారెడ్డి పుల్లారెడ్డి అనే అతను తెలంగాణలో ఎవరినైనా అడగండి, ఇతను అక్కడ ఆ ప్రాంతంలో ఒక డాను. లిక్కర్ కానీ అసలు ఇతను చేయనటువంటి అక్రమ వ్యాపారాలు లేవు. సో మొత్తం ఈ తిమింగళాలన్నీ ఒక చోట కలిసినాయి. ఈ జగ్గపేట ఉదయ్ భాను మీకు తెలుసు కదా, డ్రగ్స్ కేసులో కొడుకు పట్టుబట్టం కానీ, బియ్యం మాఫియాలో ఉంటాడు, ల్యాండ్ గ్రాబింగ్ లో ఉంటాడు, అన్ని రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాల్లో ఉదయ్ భాను అనేవాడు మా జిల్లాలోనే ఫేమస్. సో ఈ తిమింగళాలన్నీ ఒక చోట కలిసి పాపం జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. మొత్తానికి సెటప్ చేశారు, వ్యవస్థనంతా సెటప్ చేసి పూర్తిగా కూడా ఇందాక మిత్రులు చెప్పినట్టు కొన్ని వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు మొన్న మేము రిలీజ్ చేసినటువంటి వైట్ పేపర్లోనే దాదాపుగా 1,00,000 కోట్లు క్యాష్, 99,000 కోట్లు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అఫీషియల్ గా #1 జరిగినాయి. ఓన్లీ 600 crores, ఓన్లీ 600 crores గత 5 సంవత్సరాల కాలంలో 2019-24 మధ్య. కాబట్టి ఈ లూటీ చేసిన సొమ్మంతా కూడా వీళ్ళు ఖచ్చితంగా కొంత బెంగళూరు ప్యాలెస్కి ఆల్రెడీ చేరిపోయి ఉంటుంది. ఏదో ఒక రోజు ఆ బెంగళూరు కొంప గేట్లు బద్దలు కొట్టి తవ్వకాలు జరిగితే మరి ఎన్ని కంటైనర్లు బయటపడతాయో అది భవిష్యత్తులో చూడాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది వదిలే ప్రసక్తి లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి వెళ్ళాలి. వీళ్ళందరూ కూడా దేశం దాటి పారిపోయే ప్రయత్నాలు కూడా చాలా వరకు చేశారు. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు వాసుదేవరెడ్డి ప్యాలెస్ పక్కనే ఉన్న ఒక హోటల్లో ఉన్నట్టుగా పోలీసులకు తెలియడం, వాళ్ళు వెళ్ళి ఆయన్ని విచారించడం స్టార్ట్ చేశారు కదా. ఆయన హోటల్లో ఉన్నాడో ప్యాలెస్ నుంచి హోటల్లోకి వెళ్ళి వస్తున్నాడో తెలియదు ఒకటి. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ప్యాలెస్ లోనే ఉండే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా అండి. అసలు ఆ ప్యాలెస్ ప్రస్తుతం ఉపయోగిస్తున్నదే దానికి కదా, లేకపోతే మనవాడు వారం దేనికి వెళ్తా ఉన్నాడు? ఇప్పుడు మనవాడి అవినీతి కార్యక్రమాల యొక్క గుట్టంతా కూడా ఈ వెంకటరెడ్డిలు, వాసుదేవరెడ్డిలు ఎక్సెట్రా 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 వీళ్ళ దగ్గర ఉంది. ఖచ్చితంగా లేదంటే ఇది ఏమండి, ఇటువంటి వ్యవహారాలు లేనిదే
మన మాము వారం వారం గ్యాప్ దొరికితే బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నాడు. గతంలో ఎప్పుడైనా వెళ్ళాడా? 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా బెంగళూరు కొంప ప్యాలెస్కి వెళ్ళాడా? ఏ రోజు కూడా వెళ్ళనది ఈ రోజున అటు ఇడుపులపాయ వెళ్ళట్లా, లేకపోతే హైదరాబాద్లో లోటస్ పాండ్కి వెళ్ళట్లా, చాలా ప్యాలెస్లు ఉన్నాయి కదా మనోడికి. మరి ఇప్పుడు కేవలం బెంగళూరు ప్యాలెస్కి దేనికి వెళ్తా ఉన్నాడు? అది కూడా అంత ఫ్రీక్వెంట్ గా. మనోడికి ఏ వ్యాపారాలు ఉన్నాయండి? ఏం వ్యవహారాలు ఉన్నాయి? అక్కడ కూర్చుని ఈయన గారు ఎలగబెట్టాల్సినటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని ఉందా అక్కడ? ఇటువంటి తప్పుడు పనులు లూటీ చేసినటువంటి సొమ్ము అక్కడ దాచిపెట్టకపోతే ఇంకే ఏం పని ఉంది మనోడు వెళ్ళటానికి? కాబట్టి 100% వీకే గారు ఖచ్చితంగా వెంకటరెడ్డి కూడా అక్కడే ఉన్నాడు, బెంగళూరు ప్యాలెస్ లోనే ఉంటాడు. వాసుదేవ్ రెడ్డి, వెంకటరెడ్డి, ఇంకా ఎవరెవరైతే ఈ తిమింగళాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి కోసం ఈ దోపిడీ లూటీ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. కాబట్టి ఏదో ఒక రోజు బెంగళూరు ప్యాలెస్ గేట్లు బద్దలు కొట్టి తీరాల్సిందే. ఎంక్వైరీ ఎలాగో స్టార్ట్ అయింది. సరే, వాసుదేవ్ రెడ్డిని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారని మనకు తెలుస్తోంది. అఫీషియల్ గా ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఆల్రెడీ మనోడిని మరి అక్కడ నిఘా గట్టి, మన దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ గట్టి నిఘానే ఉంటుంది. మనోడిని కూడా ఏదో పట్టుకుని ఉంటారు. సరే, కాబట్టి భవిష్యత్తులో ఇంకా కూడా ఈ బెంగళూరు ప్యాలెస్ యొక్క రహస్యాలు ఇందాక బాణన్ అన్నట్టు ఈ గండికోట రహస్యం గతంలో ఏం సినిమాలు చూసాం, ఈ బెంగళూరు కొంప మీద కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్ వాడికి ఈ స్టోరీ ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తూ ఉండుంటారు. వస్తుంది నార్కోస్ని తలదన్నే సిరీస్. మన మాము హీరో ఉంది, విలన్ గా. మనోడి జీవితంలో ఎప్పుడు హీరో కాదు కానీ మనోడు నెంబర్ 1 విలన్ గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు మంచి సిరీస్ కూడా తీస్తారు. నెగిటివ్ సినిమాల్లో విలన్లే హీరోలు అండి. ఇప్పుడు వీరప్పన్ సినిమాలో హీరో ఎవరంటే వీరప్పనే, అలాగే నార్కోస్లో హీరో ఎవరంటే ఎస్కోబారే. అట్లాగే వాళ్ళే హీరోలు అవుతారు, దాని విలన్ అనలేం మనం, హీరోలు అవుతారు వాళ్ళు. కాకపోతే ఆ సినిమాలో విలన్లు ఎవరు అంటే చంద్రబాబు గారు లాంటి వాళ్ళు విలన్గా క్రియేట్ చేస్తారనమాట. ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ గారు జగన్మోహన్ రెడ్డి సినిమా తీస్తే జగన్మోహన్ రెడ్డిని హీరో గారును చంద్రబాబు నాయుడు గారిని విలన్ గా చేస్తాడు రామ్ గోపాల్ వర్మ గారు. సో భాను ప్రకాష్ రెడ్డి గారు ఈ బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అక్కడ ఉండే బిజినెస్ మెన్ కానీ లేకపోతే అక్కడ ఉండే ఎలైట్ పీపుల్ కానీ, లేకపోతే మీకు తెలుసు కదా, మీకు అక్కడ అంటే మీకు పార్టీ చాలా బలంగా ఉంటుంది, మీరు కూడా తిరుగుతూ ఉంటారు కాబట్టి అక్కడ ఎలాంటి చర్చ జరుగుతూ ఉంటుంది? యాక్చువల్గా బెంగళూరు సిటీ మీరు ఇంతకుముందు చెప్పినట్టు అదే ఒక గ్రీన్ సిటీగా పేరుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణంకి. ఎలాగైతే విశాఖపట్నమో అలా బెంగళూరు కూడా కర్ణాటకలో ఒక ప్లెజెంట్ ప్లేస్గా అందరూ అక్కడ ఫీల్ అవుతూ ఉంటారు. గతంలో మీకు గుర్తుందో లేదన్నా 2014లోనా 2009 అనుకుంటా విజయం గారు విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేసినప్పుడు ఓడిపోవడం జరిగింది విశాఖపట్నంలో. ఎందుకు ఓడిపోయారంటే ఈ కల్చరు, ఈ డాన్ కల్చరు, మాఫియా కల్చరు, ఫ్రాక్షన్ కల్చరు, ఆ ప్రశాంతమైన వాతావరణంలో అక్కడికి వస్తుందని చెప్పి భయపడి విశాఖపట్నం ప్రజలు ఓటు వేయలేదు. అక్కడ అందరూ గెలుస్తుంది అనుకున్నారు కానీ ప్రజల్లో ఒక భయాందోళనతో వీళ్ళు వస్తే మాకు ఇబ్బందికి, మా సిటీకి ఇబ్బంది అని చెప్పి ఆ రోజు మా హరిబాబు గారు ఎంపీగా అక్కడ గెలవడం జరిగింది విశాఖపట్నం నుంచి. అదే షేడ్స్ ఇప్పుడు బెంగళూరు పైన కూడా కనపడుతున్నాయి, అక్కడ కూడా కనపడుతుంది. ఎందుకంటే ఈ యలహంక ప్యాలెస్ ప్రొటెక్షన్ ప్యాలెస్ గా మారిపోతుంది. ఎలా ఇక్కడి నుంచి ఉన్నటువంటి స్కాములు ఉన్నట్టు వాళ్ళు వీళ్ళైనా అక్కడికి వచ్చి ఇక్కడ తలదాచుకునే దానివల్ల లేనిపోని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, అదొక షెల్టర్ జోన్ గా మారిపోతే బెంగళూరుకే ప్రమాదం. అది మంచిది కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇప్పుడు హడలిపోతున్నారు. 2019 నుంచి 24 వరకు చేసినటువంటి వీరి అకృత్యాలు ఇవన్నీ భయపడి బయట రాష్ట్రాలలో ఏందినైనా ఆంధ్ర వాళ్ళంటే అంటే ఈ ఆ టైంలో జరిగినటువంటి ఆ పార్టీ వాళ్ళ గురించి మాత్రమే, నేను అన్ని పార్టీల గురించి మాట్లాడట్లే. అప్పుడున్నటువంటి అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులన్నా వాళ్ళన్నా భయపడిపోతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో జగన్ రెగ్యులర్గా తిరుగుతాడు. ఎక్కడ బ్యాన్ కూడా విధిస్తారేమో, నాయన నువ్వు వద్దు, నువ్వు రావద్దు మా రాష్ట్రానికి అని చెప్పి బ్యాన్ విధించే రోజు రోడ్డు దగ్గర పడతాయి 24 గంటలు అక్కడ పోయి అడెన్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇష్యూ వస్తే ఖచ్చితంగా, ఎందుకంటే ఒక ప్రొటెక్షన్ జోన్గా మారిపోతుంది. ఈరోజు ఎందుకు దీంట్లో అక్యూజ్డ్ అంతా అక్కడే ఎందుకు దొరుకుతున్నారు? భవిష్యత్తులో ఇంకా అక్కడ మీరు చెప్పినట్టు లోపలైనా తలదాచుకున్నారా, లోపలైనా ఒక షెల్టర్ జోన్ అయిందా, లోపల నేల మాలికలు ఏమైనా ఉన్నాయా, పట్టాబని చెప్పినట్టు గేట్లు బద్దలు కొట్టి లోపల పోయి చూస్తే అఫీషియల్గా ఈయన దొరికే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంత డబ్బుని ఎక్కడ పెట్టలేరన్నా, ఇంత డబ్బుని ఎక్కడ ప్రొటెక్ట్ చేసుకోలేరు. ఎక్కడ తువ్వెన్న పెట్టాలి, ఇళ్లలోనే భద్రపరచాలి.
ఎక్కడ దీన్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కుంభకోణంలో ఖచ్చితంగా అదొక ప్రొటెక్షన్ జోన్గా ప్యాలెస్లన్నీ వాళ్ళు నిర్మించుకునే ప్యాలెస్లన్నింటిలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా రాబో రోజుల్లో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొనే రోజు ఉంది. మేమైతే చెప్తున్నాం, బెంగళూరు వాసులు ఇప్పటికే భయపడుతున్నారు. నా మిత్రులు కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టు చాలా మంది ఉన్నారు. ఏంది వాను మీ మాజీ ముఖ్యమంత్రి మా దగ్గర ఎక్కువ వస్తున్నారు, ఇక్కడ కూడా మేము ఆలోచిస్తున్నాం, డిస్కషన్ జరుగుతుంది మాలో కూడా, లేనిపోని మాకున్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొడతారేమో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఫ్రీక్వెంట్ విజిట్స్ వల్ల అని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కాబట్టి నీకు గెలిచింది ఇక్కడ. ఎవరో మొన్న ఇంకొక మాట కూడా అన్నారు, భానుగారు మొన్న ఎవరో ఇంకొక మాట కూడా అన్నారు, పార్టీ యాక్టివిటీ, పొలిటికల్ యాక్టివిటీ కూడా కర్ణాటకలో స్టార్ట్ చేయబోతున్నారు, వైఎస్ఆర్సీపీని విస్తరించబోతున్నారు కర్ణాటకకి అని కూడా ఎవరు అన్నారు. కర్ణాటకలో విస్తరణ ఇంకా ఇక్కడే గుడారం ఎగిరిపోయింది. ఇక్కడ పరిస్థితి బాగాలేదు కాబట్టి కర్ణాటకలో కొద్దిగా ఎంతో బేస్ ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి అక్కడ కాంగ్రెస్ లీడర్లు కొంతమంది ఆయనకి సహకరించే వాళ్ళు ఉన్నారు, బీజేపీలో సహకరించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది కర్ణాటకకి అనేది. బీజేపీలో ఎవరు లేరు, బీజేపీలో ఎవరు లేరు అన్న, కాంగ్రెస్ ఏపీలో కూడా ఎవరు లేరు అన్నారు అప్పుడు. ఎవరు లేరు. బీజేపీ నుంచి ఎవరు జగన్మోహన్ రెడ్డికి సహకరించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ గుడారం లేచిపోయింది. ఆడ గుడారం నాటాలంటే కూడా కుదరదు. అక్కడే విపరీతమైన కాంపిటీషన్ ఉంది. జేడీఎస్ బీజేపీ ఒకటేయాము, ఆ కాంగ్రెస్ ఇంకా వీళ్ళంతా ఉన్నారు కాబట్టి జగన్ కి స్పేస్ లేదన్న. ఇక్కడే స్పేస్ లేదు. ఇంక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మర్చిపెట్టుకోవాల్సిందే. మీరు రాసి పెట్టుకోండి, 40% ఓట్లు ఉంది కదా అని చెప్పి వాళ్ళు ధైర్యం ఉండొచ్చు, కానీ 40% ఓట్లు 4% పడిపోయే అవకాశం ఉంది ఈ 4 ఈ 5 ఏళ్లలో. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే డిఫేమ్ అయ్యే పార్టీ కాన్ఫిడెన్స్ లేదు ఆయన నాయకత్వం మీద. వాళ్ళ పార్టీ వాళ్ళు ఇప్పుడు మేము తెలుగుదేశం జనసేన గేట్లు తెరిస్తే మొత్తం ఫ్లడ్ మార్గ వచ్చేస్తారన్నా. ఫ్లడ్ మార్గా తుంగభద్రమ్మ మీద పగిలిపోయిన చూడండి గేట్లు, డ్యాంప్ గేట్లు అట్లా పగలగొట్టుకొని వచ్చేస్తారు మా దీంట్లోకి. మేము గేట్లు ఓపెన్ చేయట్లేదు కాబట్టి సరిపోయింది. గేట్లు ఓపెన్ చేస్తే ఈ రోజుకే 24 గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఖాళీ అవ్వడం ఖాయం. రైట్. ఒక్క నిమిషం సత్యమూర్తి గారు, ఇంకొక ఆందోళన వ్యక్తం అవుతోంది. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా వాసుదేవరెడ్డిని అక్కడ పట్టుకున్నారు, ఇంకా చాలా మంది అక్కడ ఉన్నారని చాలా బలమైన అనుమానాలు ఉన్నాయి. అధికారులు కావచ్చు, కొంతమంది తప్పులు చేసిన పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళందరూ అక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు. వీళ్ళకి ప్రాణహాని ఉంది, ఎందుకంటే ఎవడన్నా గట్టిగా నోరిపితే పరిస్థితులు ఏంటి? అందువల్ల వీళ్ళకి రక్షణ కల్పించాలి, లేకపోతే కష్టం అని. వాళ్ళు దొరికితే కదా రక్షణ కల్పించేది. అయితే ప్రాణహాని ఉంది అనే అనుమానాలకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఎవరో మెసేజ్ కూడా పెట్టారు ఇప్పుడు. ఇది ఉందండి. ఇది ఇప్పుడు ఈ పాయింట్ మీదే తర్జన జరుగుతున్నాయి. ఇప్పుడు వాసుదేవరెడ్డి మామూలుగా అప్రూవర్గా మారదామని అనుకున్నాడు. అంటే మధ్యవర్తులు కొంతమంది చెప్పటంతో అప్రూవర్గా మారదాం అనుకున్న వ్యక్తి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవును. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అప్రూవర్గా మారితే నీకు కష్టం అవుతుంది అని మెసేజ్ రాబట్టే కదా అతను ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. అంతే కదా. అంటే ఆ వాసుదేవరెడ్డి అంటే నేను ఇందాక చెప్పినట్టు ట్రాక్లో ఉన్నాడు కాబట్టి ఇదంతా బయటకు వస్తూ ఉన్నది. ఇంకా ఈ గనులు వీళ్ళందరూ ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయి కదా, వీళ్ళందరివి ఇంకా ఎన్ని వేల కోట్లు ఉన్నాయో బయటికి రావాల్సి ఉంటుంది. అంటే ట్రాక్ చేయటం మామూలుగా మనీ ట్రయల్ అంత ఈజీ కాదులే. మనీ ట్రయల్ చేయాలి అంటే మీరు ఎక్కడన్నా బ్యాంకులో దాచిపెడితే మనీ ట్రయల్ చేస్తే దొరుకుతుంది. ఇవి డంపులు కదా, క్యాష్ డంపులు. ఈ క్యాష్ డంపులు ఎక్కడున్నాయి, ఎక్కడ వెతకాలి, ఎట్లా వెతకాలి అనేది ప్రధానమైన సమస్య. ఇప్పుడే కాకుండా అంతకు ముందర కూడా, ఎప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బెంగళూరులో కొన్ని అపార్ట్మెంట్లు తీసుకునేవాళ్ళండి. అపార్ట్మెంట్లు తీసుకొని ఆ అపార్ట్మెంట్లలో ఈ కడప నుంచి పులివెందుల నుంచి వచ్చే ఐటీ చదువుకొని వస్తారు కదా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, వాళ్ళు ఉంటుంటారు. పైన ర్యాకుల్లో క్యాష్ ఉంటుంది. అదేలే, ఇది బెంగళూరు కాదు, ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఒక అపార్ట్మెంట్స్ 10-12 ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్న బిల్డింగ్ మొత్తం మొత్తం వాళ్ళే తీసుకుంటారు. కింద ఫ్లోర్ లో సెక్యూరిటీ వాళ్ళు ఉంటారట, పై ఫ్లోర్ మొత్తం క్యాష్ అంట. పై ఫ్లోర్ మొత్తం ఉంటారు, అక్కడ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకేమో ఫ్రీ లాడ్జింగ్, బోర్డింగ్ అని పెడతారు, అన్ని వీళ్ళే పెడతారు.
వాళ్ళు క్యాష్ పైన ఉంది అన్న ఇది ఉంది కాబట్టి కింద సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. అదే లీడర్ సినిమా భాను గారు చెప్పినట్టు ఈ టైపులో క్యాష్ డంపులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కనిపెట్టాలండి. ఇప్పుడు మామూలుగా ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ అయితే మీకు ట్రాక్ చేయొచ్చు. మామూలు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జేడి లక్ష్మణ ట్రాక్ చేసినట్టు చేయొచ్చు. కానీ ఇది అట్లా కాదు కదా. అవును, బహుశా ఆ అనుభవంతో అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసినట్టున్నారు. అందుకని ఇప్పుడు దీన్ని కనిపెట్టడం, ఈ డంపులు కనిపెట్టడం అనేది ప్రధానమైన ఇది అవుతుంది, ఛాలెంజ్ అవుతుంది పోలీసులకి. దీన్ని కనిపెట్టాల్సిన మొత్తం యంత్రాంగం అయితే పోలీసులకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఈ 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లని పక్కన పెట్టి డీజీపీ ఆఫీసులో రిపోర్టు చెయ్యాలి అన్న ఆర్డర్ రాకపోతే ఎప్పటికప్పుడు సమాచారం వాళ్ళకి వెళ్తూ ఉండేది. వాళ్ళు ఆ పని మీదే ఉన్నారు. అందువల్ల ఇదంతా కూడా అంటే ఇటువంటి చర్యలు చాలా తీసుకోవాల్సి ఉంటుందండి. ప్రభుత్వం కూడా మొత్తం ఇటువంటివన్నీ పక్కడ్బందీగా ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉంటాయో అవి ప్లగ్ చేస్తే తప్ప ఈ మాఫియాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటికి వచ్చే అవకాశం ఉండదు. రైట్. పటాన్ గారు, పరిటాల రవి ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నా. పరిటాల రవి గారిని హత్య చేసిన తర్వాత లోకమంతా తెలుసు ఎవరు చేశారు ఏంటి అనేది. హత్య తర్వాత చంపిన వాళ్ళలో ఒక్కడు కూడా ఇప్పుడు బతికిలేడు. చంపించింది ఎవరో లోకమంతా తెలుసు, చంపిన వాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా ఇప్పుడు బతికి లేరు. అంటే ఎవరితో అయితే నేరం చేపిస్తారో ఆ నేరం చేసిన వాళ్ళని లేకుండా చేయడం అనేది అదొక మోడస్ ఆపరండి. అది అంటే వాళ్ళు ఇక ఉండరు అనమాట సాక్ష్యాలు లేకుండా. సో ఇప్పుడు వీళ్ళకు కూడా ప్రాణహాని ఉంది ఈ అధికారులకు కొందరికి, ఇట్లాంటి వాళ్ళకి అనేది ఒక ఆందోళన వ్యక్తం. పటాభి గారు, ఇదే ఈ ఎవరైతే అధికారులు లేదా ఇంకొంతమంది పొలిటికల్గా కీలకమైన కేసుల్లో తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదవుతున్నాయి కాబట్టి వాళ్ళే 3-4 అయిపోయినాయి కదా. వెంటనే ఫైబర్ నెట్ అని, తర్వాత ఇంకోటని అవుతున్నాయి. సో వీళ్ళందరికీ ప్రాణహాని ఉంది, ముప్పు ఉంది అనేది ఒక బలమైన డౌట్ వ్యక్తమవుతోంది. దానికే నేను పరిటాల రవి గారి హత్య కేసుని ఉటంకించాను. పరిటాల రవి గారిని హత్య చేసిన వాళ్ళు అని ఎవరి మీద అయితే కేసులు పెట్టారో అందరూ లేరు, ఇప్పుడు ఎవరు లేరు, ఒకరు కూడా లేరు. సో దాన్ని ఉదహరించినప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు? పటాభి గారు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా ఒకరో ఇద్దరు చనిపోయారు. పటాభి గారు, ఏమైంది? అక్కడ కెమెరామెన్కి చెప్పండి. లేకపోతే సరే. భానుగారు, మీకేమనిపిస్తుంది? వచ్చిందా? పటాభి కనెక్ట్ అయిందా? సరే, ఓకే. భానుగారు, ఈ అనుమానము లేదా ఈ ఆందోళన మీద ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ అధికారులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, వీళ్లకు ప్రాణహాని ఉంది అనే అనుమానంలో ఎంతవరకు వాస్తవం ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయన్న. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఏదో 10 రూపాయలు 20 రూపాయలు కాదు కదా, వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినప్పుడు ప్రొటెక్ట్ అవ్వాలంటే, వెనకాల చేసినటువంటి వ్యక్తులు ప్రొటెక్ట్ అవ్వాలంటే దానికి మెయిన్ ఎవిడెన్స్. ఎందుకంటే ఇచ్చినోడు చెప్పడు, తీసుకున్నోడు చెప్పడు. కానీ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని ట్రాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి
వాళ్ళు ట్రాక్ అయితే వీళ్ళు పట్టుబడితే ఆ చైన్ లింక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, వీళ్ళ నుంచి ఎక్కడికి వచ్చింది, మెయిన్ ఎక్కడికి పోయింది, ఎక్కడికి వచ్చింది, మెయిన్ ఎక్కడికి పోయింది తెలిస్తే అందరికి తెలిసిపోతుంది ఎవరి దగ్గర పోయిందో అని చెప్పి ఎందుకు అడుగుతున్నాను, జగన్ అన్న వచ్చే మెసేజ్లు పెట్టేవాళ్ళు కూడా ఎందుకు అంత ఇదిగా పెడుతున్నారు అని అంటే, పటాభి గారు ఇప్పుడు వాసుదేవరెడ్డి పోలీసులు ట్రేస్ చేసేసరికి, పైగా యలహంక ప్యాలెస్ పక్కనే అయ్యేసరికి ఆ కేసు లిక్కర్ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు వాళ్ళే చేశారనే ఆల్రెడీ అనుమానాలు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాసుదేవరెడ్డి నుంచి కేసు డైరెక్ట్గా జగన్కే కనెక్ట్ అవుతుంది అనేది ఒకటి ఉంది. తర్వాత ఇవాళ ఇచ్చేసిన ఫైబర్ నెట్లో మధుసూదన్ రెడ్డిని ఇచ్చేశారు కదా, మధుసూదన్ రెడ్డిది కూడా జగన్కే కనెక్ట్ అవుతుంది. ఇట్లా చాలా ఏది టచ్ చేసినా పాయింట్ అక్కడికే వెళ్తుంది కదా. అందువల్ల ఇప్పుడు వాళ్ళని ఈ అధికారుల్లో లేకపోతే వీళ్ళు పట్టుకోవడం కాదు, పట్టుకుని వీళ్ళ ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద పడినట్టుంది. చాలా మంది ఆందోళన చెందుతున్నారు వీళ్ళకి ప్రాణహాని ఉంది అని. ఖచ్చితంగా వీకే గారు, నేను ఇవాళ ఈ డిబేట్ ద్వారా వీళ్ళందరికీ చెప్తా ఉన్నా, మిస్టర్ వెంకటరెడ్డి ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరైతే అందరూ అబ్స్కాండింగ్లో ఉన్నారో, మీరందరూ మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలంటే సరెండర్ అయిపోండి. మీరు ఆ రకంగా వాళ్ళని నమ్ముకుని గనక వాళ్ళ ప్యాలెస్ల్లో అక్కడ ఇక్కడ ఉన్నారంటే మిమ్మల్ని ఏదో ఒక రోజు మీ ప్రాణానికి కూడా హాని తలపెట్టడానికి వెనుకాడరు. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ యు సరెండర్, చక్కగా పోలీస్ ప్రొటెక్షన్లో ఉండండి, మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. వీళ్ళు నరరూప రాక్షసులు. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి వీళ్ళ చరిత్ర ఎటువంటిదో. ఇప్పుడు పరిటాల రవి గారి హత్య కేసులో ప్రధాన ముద్దాయి మొద్దు సీనుకి ఏం జరిగింది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జైల్లో ఏ రకంగా వాళ్ళ చేతుల అధికారం ఉంది కాబట్టి అతి కిరాతకంగా ఏ రకంగా చంపించారు మొద్దు సీనుని ఒకసారి గుర్తు చేసుకోండి. అంతేకాకుండా మొద్దు సీనుని ఎవరి చేత అయితే చంపించారో ఓంప్రకాష్, ఆ ఓంప్రకాష్ అనే వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నం జైలులో అనుమానాస్పదంగా ఆరోగ్యం బాగోలేదని చెప్పి అతను కూడా చచ్చిపోయాడు. అప్పటి వరకు ఏది మొద్దు సీనును చంపిన తర్వాత అన్నేళ్లు ఆరోగ్యంగా జైల్లో ఉన్నటువంటి ఓంప్రకాష్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనారోగ్యంతో చచ్చిపోయాడండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అత్యంత కీలకమైనటువంటి సాక్షి శ్రీనివాసులు రెడ్డి, ఈ పేరు కూడా మీరు బాగా వినే ఉంటారు. ఈ శ్రీనివాసులు రెడ్డి కూడా అనుమానాస్పద స్థితిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిన 2-3 నెలలకి అతను కూడా చచ్చిపోయాడు. ఏదో అతను సూసైడ్ చేసుకున్నాడని క్రియేట్ చేశారు శ్రీనివాసులు రెడ్డి. ఈ శ్రీనివాసులు రెడ్డి ఎవరు? వివేకానంద రెడ్డి హత్యలో వన్ ఆఫ్ ది ప్రైమ్ అక్యూజ్డ్ అయినటువంటి పరమేశ్వర్ రెడ్డికి సమీప బంధువు. ఈ వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించినటువంటి అనేక వాస్తవాలు తెలిసినటువంటి వ్యక్తి ఈ శ్రీనివాసులు రెడ్డి. వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు కూడా ఈ సస్పీషియస్ డెత్ మీద చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఈ రకంగా సాక్షుల్ని వీళ్ళు చంపిస్తా ఉన్నారు అని కూడా డాక్టర్ సునీత గారు మాట్లాడారు. ఈ శ్రీనివాసులు రెడ్డి అనుమానాస్పదంగా చనిపోయిన కొద్ది రోజుల్లోనే అప్పటి వరకు ఆ జిల్లా ఎస్పీగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి అభిషేక్ మొహాంతిని కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించి పంపించేశారు. అతను సెలవు పెట్టి వెళ్ళిపోయాడు అసలు. కాబట్టి ఇవన్నీ ఉదాహరణలు నేను దేనికి చెప్తా ఉన్నాను, వీళ్ళు సిద్ధహస్తులు. వాళ్ళ వరకు వచ్చిందంటే ఎవరినైనా లేపేస్తారు. వాళ్ళకి కావాల్సినట్టు ఏదో చేశాడు కదా, మనకేదో రూపాయి తెచ్చిచ్చాడు కదా అనేటటువంటి దయా కనికరం అనేది వీళ్ళ కుటుంబానికి లేదు. రాజారెడ్డి డిఎన్ఏలో అది లేదండి. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అంత కిరాతకంగా క్రూరంగా ఉంటాయి. కాబట్టి అయ్యా వెంకటరెడ్డి, మధుసూదన్ రెడ్డి ఎక్సెట్రా ఎక్సెట్రా మీ అందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు చక్కగా ధైర్యంగా అప్రూవర్లుగా మారండి. మీ ప్రాణాలు మీరు రక్షించుకోండి. సేఫ్గా ప్రభుత్వ సంరక్షణలో ఉండండి. ఇప్పుడు అతన్ని కాపాడటం కోసం అతను చెప్పిన చోటలో మీరు తిరిగారంటే మిమ్మల్ని కూడా ఏదో ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేసి మిమ్మల్ని కూడా లేపేస్తాడు.
మా మాజీ ముఖ్యమంత్రి మాము జగన్ రెడ్డి అంతటి అదే కదా క్రిమినల్ మైండ్ అది. ఆంధ్ర ఎస్కోబార్ కోడికత్తి సీన్ కూడా ఒక దశలో జైల్లో నన్ను చంపేసేలా ఉన్నారనే ఒక ఇది జరిగింది. రఘురామకృష్ణరాజు నన్ను జైల్లో చంపడాలని చూశారు. నాకు తర్వాత ఎవరినైతే పెట్టారో వాడే ఫోన్ చేసి చెప్పాడు, సార్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్పాడు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసులు ఉన్నాయి కదా, సిబిఐ ఈడీ కేసులు, ఆ కేసుల్లో కూడా ఇక్కడ ఒక్క విషయం చెప్పి ముగిస్తా, ఒక పాయింట్ చెప్పి ముగిస్తా. నాకు జరిగిన అనుభవం కూడా చెప్పాలండి. నేను మొదటిసారి అరెస్ట్ అయినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నన్ను పెట్టిన సందర్భంలో ఒకరోజు అధికారి పేరు ఎందుకులేండి, ఒక జైల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారి వచ్చి, సార్ మీ పక్క సెల్లోకి కొంతమందిని తీసుకొచ్చి పెట్టారు, మీరు దయచేసి మీ సెల్లో నుంచి బయటికి రావద్దు, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాకప్ ఓపెన్ చేస్తారండి, మనం బయట తిరగొచ్చు, లాకప్లో సెల్లో నుంచి బయటకు వచ్చి లైబ్రరీకి అటు ఇటు వెళ్ళొచ్చు, కానీ మీరు దయచేసి బయటికి రావద్దండి, మీరు బయటకు వస్తే కనుక ఏదో ఒక రకంగా మీతో గొడవపడి మీకు ప్రాణానికి హాని తలపెట్టే అవకాశం ఉందని జైల్లో ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారి వచ్చి నన్ను హెచ్చరిస్తే ఒక రోజంతా నేను బయటికి వెళ్ళే అవకాశం ఉన్నా బయటికి రాలా. వాళ్ళు వచ్చి డే టైం కూడా లాక్ చేసి వెళ్ళారు. సార్ మీ ప్రొటెక్షన్ మీకు ఏదైనా జరిగితే మా మీదకి వస్తుంది సార్, వీళ్ళని బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, టార్గెట్ మీరే అని చెప్పి. అంటే వీళ్ళు ఎంత క్రూరంగా ఆలోచిస్తారో నాకు జరిగిన అనుభవం నేను షేర్ చేసుకుంటా ఉన్నా వీకే గారు ఇవాళ డిబేట్ ద్వారా. మై గాడ్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. రైట్, ఇక మనం ఒకసారి ఈ టాపిక్ వస్తే సత్యమూర్తి గారు, అన్న క్యాంటీన్లు సరే వచ్చి రాగానే అధికారంలోకి వాటిని పీకేశాడు, వారం రోజులుగా 10 రోజులుగా పీకేశాడు. అన్న క్యాంటీన్లో అన్నం పెట్టడం ఆపేశాడు, పేదవాడికి అన్నం పెట్టడం. సరే అన్న క్యాంటీన్ ఇప్పుడు అన్నసత్రాలు పెట్టారంటే కటిక పేదవాళ్ళు అడుక్కునే వాళ్ళే కాదు కదా, ఇంతో అంతో అదేదో ప్రసాదం లాగా తినాలని వచ్చేవాళ్ళు కూడా అందులో మధ్యతరగతి ప్రజలు కూడా తప్పే ఉంది. వాట్ ఈజ్ రాంగ్ అంటారు కదా, అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని. వాటి మీద కూడా చెత్తగా రాతలు కూతలు బోత్. అమ్మటరామ గారు ఏదో మాట్లాడతాడు, విజయసాయిరెడ్డి వాడు ఏదో ట్వీట్ చేశాడు, అదంతా ఏదో ఆ పేరు చెప్పి సందాలు వసూలు చేస్తున్నాడు, అంటే ప్రజల దగ్గర అన్న క్యాంటీన్ల కోసం పన్ను వేస్తున్నాడు చంద్రబాబు అని. అంటే వీళ్ళు చెత్త పన్ను ఎత్తే తప్పులేదు, అన్న క్యాంటీన్కి ఎవరన్నా దాతలు విరాళాలు ఇస్తే మంచిదని ఆయన అన్నందుకు ఇస్తే లేదు, దానికేం ఇది కాదు కదా. అంటే ఈ రకంగా అన్న క్యాంటీన్ లాంటి ఒక ఉదాత్తమైన కార్యక్రమం మీద కూడా ఈ మౌత్ మోషన్స్ ఏంటండి? వీళ్ళకి ఇప్పుడు అన్నం పెడతారు, అక్కడ అన్న క్యాంటీన్లో ఏదైనా పెడతారు, అన్నం పెడతారు, ఇంకేమన్నా రాజకీయ లెక్చర్లు ఏమన్నా ఇస్తారా? చేయరు కదా. కానీ వీళ్ళకి ఏంటి, అన్నం ఉండేది ఎవరు? వాళ్ళు హరే కృష్ణ అక్షయ్ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు చేసే కార్యక్రమం. వాళ్ళు వచ్చి స్వచ్ఛంద సేవ చేస్తారు, అంటే లాభాపేక్ష లేకుండా. వీళ్ళకి ఏంటంటే లాభాపేక్ష లేకుండా ఎవరైనా ఎందుకు చేస్తారని వీళ్ళకి డౌట్ అనమాట. డౌట్ ఒకటి, మనం చెయ్యం కదా, వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారనే కాన్సెప్ట్ వీళ్ళకి అర్థం కాదు. అందుకని అసలు ఆ ఎమ్మెల్యే తోటి కూడా చెప్పించారు, అడుక్కునేవాడికి వేసినట్టు వేస్తున్నారు అని. అసలు ఇప్పుడు ఏదన్నా వాళ్ళకి సంబంధించిన పేషెంట్స్ ఎవరన్నా ఉంటే హాస్పిటల్లో చూడటానికి వస్తారు పేదవాళ్ళు. వాళ్ళు మధ్యాహ్నం వచ్చి ఆ అన్న క్యాంటీన్కి వచ్చి అన్నం తినిపోతారు. అవును, అంటే రకరకాలుగా ఇటు రిక్షా దొక్కేవాళ్ళు, ఆటో దొక్కేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆటో నడిపేవాళ్ళు, వీళ్ళందరూ మధ్యాహ్నం అయ్యేసరికి వాడు సంపాదించేదే 200-300 అయితే ఆ 200-300 పెట్టి అన్నం ఎక్కడ తినాలి? అవును, ఇక్కడికి వచ్చి 5 రూపాయలు పెట్టి అన్నం తిని వెళ్తాడు. ఎందుకు అసలు వాళ్ళ కాన్సెప్ట్ ఎందుకు అర్థం కావట్లేదండి ఎవరికి అర్థం కాదు. సత్యమూర్తి గారు, ఇప్పుడు మీరన్న సెక్షన్సే కాదు, కూలీలు, అడ్డా కూలీలు, లేకపోతే భవన నిర్మాణ కార్మికులు, రిక్షా వాళ్ళు, ఫర్ దట్ మ్యాటర్ ఇంకా చాలా పనులు చేసుకున్న హమాలి, వీళ్ళు కాకుండా ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్లు, తర్వాత డిఎస్సీలు ఇవన్నీ కదా, వీటి కోసం పట్టణ ప్రాంతాలకు వస్తారు అభ్యర్థులు, కోచింగ్ సెంటర్లో వెళ్తారు పేద కుటుంబాలు. వాళ్ళకి ఆ డబ్బులు ఏం చేస్తారంటే ఫుడ్ ఇక్కడ తింటారు, స్టూడెంట్స్ వాళ్ళు వచ్చి తింటున్నారండి. ఇంకొకటి ఏంటంటే అన్ని ఓర్చుకోలేకపోతే ఎట్లా? గవర్నమెంట్ ఇప్పుడు 100 క్యాంటీన్లు స్టార్ట్ చేసింది.
మా ఏరియాలో పెట్టండి మా ఏరియాలో పెట్టండి అని వాళ్ళు ప్రజలు అడుగుతున్నారు. అవును అసలు వాళ్ళు మా ఏరియాలో ఎందుకు పెట్టరండి, అవును మా ఏరియాలో కూడా పెట్టండి, మాకు అవసరం ఉంది, కావాలంటే మేము స్థలం డొనేట్ చేస్తాం అది కట్టుకోవడానికి, లేదు మేము ఒకరోజు మేము పెట్టుకుంటాం అని ముందరకు వస్తున్నారండి. వీళ్ళకి ఏంటి అంత నొప్పి అనేది అర్థం కావట్లేదు. అంటే దానివల్ల మంచి పేరు రాకూడదనా? ప్రజల స్పందన చూసిన తర్వాత వీళ్ళ వైఫల్యం అంటలేదండి నేను, వైకల్యం అది బయటపడేసరికి వాళ్ళు తట్టుకోలేక ఈ పిచ్చి పిచ్చి కామెంట్లు చేయటం. ఇప్పుడు ఎవరైనా సరే డొనేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి భువనేశ్వరి గారు 1 కోటి రూపాయలు ఎంతో విరాళం ఇచ్చారు. ఎవరన్నా బలవంతంగా చేసినప్పుడు కూడా ఒక ఆయన 1 కోటి రూపాయలు, ఒక ఆయన మీరు తీసుకున్న నిర్ణయం వల్ల నా స్థలాలకి ఇది పెరిగిందండి, వాల్యూ పెరిగింది, అందులో నేను అన్నదానానికి ఇస్తున్నానని చెప్పాడు. అంటే ఇట్లా ఉదాత్తంగా ఆలోచించే వాళ్ళు ముందరకు వచ్చి, అంతెందుకండి పెన్షనర్లు వాళ్ళు వచ్చి వాళ్ళ పెన్షన్లో నుంచి తలా ఇంత వేసుకొని కొంత డొనేషన్ తీసి అన్నా క్యాంటీన్లకి ఇచ్చారు. అంటే ఇంత పీపుల్స్ పార్టిసిపేషన్ ఇది చూసిన తర్వాత ఎవరైనా కానీ లేని వాళ్ళు కూడా ముందరకు వస్తున్నారు. మొన్న 7,000 రూపాయల పెన్షన్ వచ్చినప్పుడు అందులో నుంచి నాకు ఇంత మిగులుతుందండి, నాకు ఇంత అక్కర్లేదు, 5,000 చాలని చెప్పి 2,000 రూపాయలు అన్నా క్యాంటీన్లకి విరాళం ఇచ్చాడండి ఒక పెద్ద ఆయన. 2,000 అంటే 100 మంది అంటారు, 5 రూపాయలు చొప్పున. 5 రూపాయలు అంటే మీకు ప్రజలు ఎంత స్పందిస్తున్నారో చూడండి. ఈ స్పందన చూసి తట్టుకోలేక అసలు ఏంటి 11 సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకపోతే ఇంకెవడేం చేస్తాడండి? ఇలాంటి పనులు చేయబట్టే కదా 2019 అధికారంలోకి వచ్చి ప్రజావేదిక కూల్చేసి అన్న క్యాంటీన్లు తీసేసి అన్ని ఇవే కదా, అన్ని తీసేస్తే 11 ఇచ్చినా కూడా ఇంకా మారకుండా ఇప్పుడు ఇలాంటి పనులు కంటిన్యూ చేస్తే. మీరు విజయసాయిరెడ్డి పేరు గుర్తు చేసి ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుంటున్నాడు. అవును, అసలు ఏమన్నా అర్థం ఉందండి దానికి? ప్రజల విరాళాలతో నడుస్తుందా, గవర్నమెంట్ ఫండ్ తోటి నడుస్తున్నదా? గవర్నమెంట్ ఫండ్ ఉంటది, ఎవరన్నా దాతలు ఇస్తే ఆ దాతలు ఈ ఫండ్కి వచ్చి ఇటు నుంచి అడిపోతుంది. అయినా వాట్ ఈజ్ రాంగ్ అండి? తిరుమల తిరుపతిలో నిత్యానంద సత్రం ఉంది, వాళ్ళు విరాళాలు ఇస్తారు దాతలు. కార్పస్ ఫండ్ వచ్చిందండి. ఓవర్ ది ఇయర్స్ ఏమైందంటే కార్పస్ ఫండ్ విపరీతంగా వచ్చేసింది. ఇప్పుడు తిరుపతిలో నిత్యాన్నదానం దాని వడ్డీ మీద నడుస్తుంటుంది అనమాట. అంటే ఆ టైపులో ఆ తరహాలో మొత్తం రాష్ట్రం మొత్తం అన్నా క్యాంటీన్లు ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉన్నది. అటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ బాధ. పట్టాభి గారు ఏంటి చెప్పండి. ఇందాక ఇంకొక ముఖ్యమైన సంఘటన మర్చిపోయా వీకే గారు. అంటే వీళ్ళు ఎంత కిరాతకంగా ఉంటారు అన్న అంశంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మామగారు భారతిరెడ్డి గారి తండ్రి ఈసీ గంగిరెడ్డి గారు, ఆయన కూడా మరణించారు 2020లో మాట్లాడారు అనుకుంటే. అప్పుడు కూడా చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన బాడీ పైన కొద్దిగా బ్లడ్ స్టెయిన్స్ అన్ని కనపడటం అన్ని కూడా చూసాం. అంటే ఈసీ గంగిరెడ్డి గారి హాస్పిటల్ అనేది కూడా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఒక ప్రధానమైనటువంటి భూమికి పోషించింది. ఈసీ గంగిరెడ్డి దగ్గర కాంపౌండర్ గా పనిచేసేటటువంటి జయప్రకాష్ రెడ్డి, అతనే వెళ్లి కుట్లేశాడు వివేకానంద రెడ్డి గారి డెడ్ బాడీకి. అతని కుమారుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఈ కాంపౌండర్ కొడుకు అవినాష్ రెడ్డికి క్లోజ్ ఫ్రెండ్. ఇతను ఈసీ గంగిరెడ్డి గారి దగ్గర కాంపౌండర్ గా పనిచేసేటటువంటి తన తండ్రిని తీసుకువెళ్లి కుట్లేయించాడు. ఆ తర్వాత మర్డర్ జరిగిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ హాస్పిటల్కి వెనక్కి వెళ్ళటం జరిగింది. సో ఈసీ గంగిరెడ్డి గారి హాస్పిటల్ కేంద్రంగా కూడా ఈ మర్డర్, వివేకానంద రెడ్డి గారి మర్డర్ అనేది కథ నడిచింది. మరి ఆయన కూడా ఆ తర్వాత 2020లో ఆయన కూడా అకస్మాత్తుగా ఆయన మరణించడం, అప్పుడు కూడా చాలా అనుమానాలు వ్యక్తం కావటం. సొంత మామగారు అంటే వీళ్ళు ఎవరిని స్పేర్ చేయరండి, ఎవరిని స్పేర్ చేయరు. అదేవిధంగా గంగాధర్ రెడ్డి అనే వ్యక్తిని కూడా చంపేశారు. ఏది అవినాష్ రెడ్డి శంకర్ బెస్ట్ ఫ్రెండ్ శంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో శంకర్ రెడ్డికి రైట్ హ్యాండ్ రౌడీ షీటర్ గంగాధర్ రెడ్డి, అతను కూడా అనుమానాస్పదంగా చనిపోయాడు. కాబట్టి ఇటువంటి లిస్టు చాలా ఉంది. సొంత మామగారి డెత్ సస్పీషియస్ డెత్ అయిపోయినప్పుడు ఇంకా ఈ వెంకటరెడ్లు, వాసుదేవ్ రెడ్లు, మసూదన్ రెడ్డి ఒక లెక్క అండి.
సరే అదొకటి ఖచ్చితంగా వాళ్ళ ప్రాణానికి ముప్పు ఉంది. తర్వాత సరే ఇప్పుడు మనం ఇంకా ఈ టాపిక్ కూడా మీరు చెప్పింది కరెక్టే. దాంతోపాటు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ ఫైల్స్ తగలబెట్టడాన్ని ఎందుకండి ఆపలేకపోతున్నారు? ఇప్పుడు వరుసగా 1, 2, 3, 4, 5 గవర్నమెంట్ లెక్కేసుకోవడం అవుతుంది కానీ ఫైల్స్ తగలబెట్టిపోతున్నాయి. ఈ ఫైళ్ళు అలా కాలిపోతూ ఉంటే, సాక్ష్యాలు లేకుండా పోతుంటే ఎందుకని ఆపలేకపోతుంది ప్రభుత్వం? అంటే ఒకటి వికే గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి అనేది ఒక క్యాన్సర్ లాగా అన్ని డిపార్ట్మెంట్స్ లోకి, అన్ని స్థాయిలోకి పాకిపోయిందండి. జగన్ రెడ్డి ఇప్పుడు కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనటువంటి వైరస్ జగోనా వైరస్. మనం ఆ సందర్భంలో ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి వైరస్ మనం చాలా డిబేట్ చేసాం. కాబట్టి ఈ వైరస్ అన్ని స్థాయిల్లో పాకింది. ఇప్పుడు ఆ వైరస్ కి ఇప్పుడు మందు వేసాము, దాన్ని నిర్మూలిస్తా ఉన్నాం. కాబట్టి అక్కడక్కడ మీరు అన్నట్టు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఖచ్చితంగా పూర్తిగా ఈ వైరస్ ని అన్ని శాఖల్లో, అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల నుంచి కూడా ఈ వైరస్ ని నిర్మూలించే కార్యక్రమాన్ని మేము గట్టిగా చేపట్టాం. మొన్న పోలవరానికి సంబంధించి జరిగిన మాట వాస్తవం. ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుని మొత్తాన్ని అందరినీ కూడా సస్పెండ్ చేశారు, గట్టిగా హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఎక్కడికక్కడ మేము చేయాల్సిన పని కఠినంగానే చేస్తా ఉన్నాం. ఈ వైరస్ అనేది ఓవర్ నైట్ పోదండి. ఇప్పుడు 2 నెలలు అయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి. కాబట్టి అతి త్వరలోనే ఈ జగోనా వైరస్ ని రాష్ట్రంలో సంపూర్ణంగా నిర్మూలిస్తాం. దానిలో ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు. రైట్. ఫైనల్ గా భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ అన్నా క్యాంటీన్ల మీద వైసీపీ నేతలు లేకపోతే వాళ్ళ మీడియా చేస్తున్న ఆ దరిద్ర ప్రచారాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సున్నం పెట్టారు. ఈరోజు మేము వచ్చి అన్నం పరబ్రహ్మ స్వరూపం, మేము అన్నం పెడుతున్నాం, ఆకలి తీరుస్తున్నాం. అది కూడా ఇస్కాన్ లాంటి ఒక మంచి సంస్థ, అక్షయ పాత్ర అనే ఒక సంస్థ, ఇస్కాన్ తో కలిసి, ఫౌండేషన్ తో కలిసి మేము కొన్ని వేల మందికి ఆకలి తీరుస్తున్నాం. ఎందుకంటే ఈ అన్ని దానాల కన్నా ఈ అన్నదానం గొప్పదని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. ఆకలి తలమెడిస్తుంటే వాళ్ళకి అన్నం పెట్టిన దాన్ని కూడా తప్పుకు కనబడితే ఎట్లా జగన్మోహన్ రెడ్డి? నీకు, నీ కంపెనీకి నువ్వే పెట్టవు, మేము పెడితే ఏడుస్తావా? ఏందయ్యా ఇది బాలేదు. నీకు అందుకనే ప్రజలు చేవరించుకొని నేను 11 స్థానాలకు దించితే కూడా ఇంకా నీకు బుద్ధి రాకపోతే ఎవరేం చేస్తారు చెప్పండి? అన్నా క్యాంటీన్ మీద విమర్శ, మేము చేసే అన్ని మంచిని ఆయనకి చెడ్డ కనపడతా ఉంది. ఆయనకు దృష్టిలోపం ఉంది. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కంపెనీకి దృష్టిలోపం ఉంది. మేము అన్ని చేసే మంచి పనులన్నీ వాళ్ళకి చెడ్డ కనపడితే మేమేం చేసేదన్నా? కాబట్టి కొన్ని వేల మంది, లక్షల మందికి ఆకలి తీరుస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రజలందరూ దాన్ని ఆశీర్వదిస్తున్నారు. తదాస్తు దేవతలు ఉంటారు, ఆశీర్వాద బలం మాకుంది, శాపం మీకు తగులుతా ఉంది. గత 5 సంవత్సరాలు మీరు చేసిన శాపాలు తగిలే ఇప్పటికి ఇట్లా మాడి మసైపోయారు. ఈ మాడి మసైపోయి ఇప్పుడు ఫైల్స్ వేరే తగిలేస్తున్నారు. ఇందుకు నేను చెప్తూ మర్చిపోయా మీకు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఫైల్స్, ఫైర్ ఇంజన్, ఫైల్స్ కాల్ చేస్తున్నారు, ఫైర్ ఇంజన్ వెళ్తున్నాయి ప్రొటెక్షన్. కాబట్టి ఏందనే కర్మ మాకు? అదే కదా. ఒకటి, మీరు సంతకాలు పెట్టింది తప్పించుకునే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నారు అధికారులు. ఎవరు తప్పించుకోలేరు. పూర్తి ఆధారాలతో ఒక ఫైల్ కాల్సినంత మాత్రం దానికి ఆల్టర్నేట్ ఫైల్, డిజిటల్ ఫైల్స్ చాలా చోట ఉంటాయి. ఒక నొక్కితే మిగతా మొత్తం అన్ని కక్కతాడు. ఎందుకంటే ఆ విధంగా ఉంది మీరు చేసిన పాపాల బైరోడు మార్గం ఉంది. కాబట్టి ఎవరు తప్పించుకునే అవకాశం లేదు. అన్నా క్యాంటీన్ల విషయంలో మీరు దయచేసి అధిక ప్రతిపక్ష పార్టీ మేము చేసే మంచి పనిని మంచిగా చూడండి. మీరు కూడా వచ్చి తినండి, ఎంత బాగుందని పోతారు. బానన్న ఒక్క నిమిషం. 3.5 కోట్లు ఎగ్ పఫ్ఫులకి మింగేశారన్న తాడేపల్లి కొంపలో. మొన్న న్యూస్ వస్తుంది, 3.5 కోట్లు ఎగ్ పఫ్ఫులు అంట. అంటే రోజుకి ఎన్ని పఫ్ఫులు మింగారు? 3 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో మింగేసిన వాళ్ళు అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడతారన్నా? చాయ్ బిస్కెట్లకి, ఎగ్ పఫ్ఫులకి కోట్లాది రూపాయలు మింగేసి కూడా అన్నా క్యాంటీన్లో అన్నం పెట్టొద్దు వాళ్ళ అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడతారా? రైట్. పట్టాభి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు, లక్ష్మీమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.